మమ్మల్ని కింద పంపించి ప్లీజ్ దయచేసి దండం పెడతా నీకు. అప్పటి నుంచి కింద పంపించి అంటున్నారు కదా, మీలో ఒక నలుగురిని సెలెక్ట్ చేస్తా, ఓటింగ్ పెడతా. ఓటింగ్ అంటే ఆషామాషి ఓటింగ్ కాదు, పిండి అంటే పచ్చిమిర్చి పిండి, పిండి 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 పచ్చిమిర్చి పిండి. ఓకే, ఏంటి ఓటింగ్? అది పిండి పచ్చిమిర్చి తీసుకొస్తా, ఎవరికైతే నచ్చలేదో వాళ్ళకి తినిపిస్తా, పిండితో కొట్టిస్తా. అది కాదు, అది కాదు. చేసే మూడు ఉత్సాహం సర్వనాశనం. ప్రాపర్టీస్ పిండి ఉన్ను మిర్చిలు తెప్పిస్తారు, నలుగురిని నిల్చోబెడతారు. ఓట్లు ఎలా వేయాలంటే నచ్చలేదు అన్నప్పుడు ఎందుకు నచ్చలేదో చెప్పి పిండి మొహం మీద కొట్టడం, లేకపోతే మిర్చి తినిపించడం చేయాలి, అంతే కదా? దాని తర్వాత డిసైడ్ అవుతా ఎవరిని పంపించాలి ఎవరిని పంపించద్దని. అయితే సిజి గారు మీరే తెప్పించండి మీ ఐటమ్స్. సెటప్ ప్లీజ్, సెటప్ ప్లీజ్. నలుగురిని సెలెక్ట్ చేసేయమన్నారు, చేసేసాం. నాకు నలుగురిలో ముగ్గురు నచ్చలేదు. ఫస్ట్ అందులో సుధాకర్ నాకు నచ్చలేదు. దాని రీజన్ ఏంటంటే ఇంతకు ముందు నువ్వు ఎక్స్ట్రా జబర్దస్త్ చేసేవాడు, జబర్దస్త్ వెళ్ళిపోయాను, అందుకే నచ్చలేదు నాకు. నెక్స్ట్ నాకు నరేష్ నచ్చలేదు. నరేష్ గారు హక్కు కోల్పోయాడు. ఓపెన్ యువర్ ఐస్. శ్రీదేవిలో ఆదిగాడికి నన్ను విడదీసి చెరుకు ఒక ఎపిసోడ్ వేస్తే నువ్వు మాత్రం మా సంఖలో దూరి 2 ఎపిసోడ్ చేస్తున్నాను. అట్లుంటది మనతోని. అండ్ నెక్స్ట్ చేతి కట్టుకోవాలి. నటకుమారి గారు నాకు నచ్చలేదు. ఎందుకు నచ్చలే? చూసారా, ఈ క్వశ్చన్ నచ్చలేదు నాకు. అందుకే నచ్చలేదు. అండ్ నాకు ప్రవీణ్ ఎందుకు నచ్చాడంటే లాస్ట్ టైం ప్రవీణ్ నాతో పాటు దుబాయ్ వచ్చాడు పిల్లగానే. నెక్స్ట్ నా ఓటింగ్. నాకు బేసిక్ గా నలుగురు నచ్చలేదు, బట్ ఒకరిని సెలెక్ట్ చేసుకోవాలి కాబట్టి నరేష్ నాకు నచ్చలేదు. తింటాడు ఈఎంఐ కోసం ఏమన్నా తింటాడు. నా నెక్స్ట్ సుధాకర్ అన్న, నీకు ఎంత పెద్ద డైలాగ్ ఇచ్చినా సరే చంపేస్తావు, నీ స్టైల్ నచ్చింది, బట్ నీకు నేను కొట్టను. కానీ నాకు ప్రవీణ్ నచ్చలేదు. నువ్వు అన్నతో దుబాయ్ వెళ్ళావు, అందుకే నచ్చలేదు. చెప్తే వ్యాలిడ్ రీజన్ చెప్పండి బ్రో, ఏంటి ఇది? నాకు నెక్స్ట్ నచ్చింది నటకుమారి గారు. ఎందుకు నచ్చలేదు అని అంటే ఈ వయసులో కూడా రింగులు హెయిర్ తిప్పారు, లిప్స్టిక్ రాశారు. వయసు తగ్గట్టు ఉన్నట్లు అంటావు అంతేనా? అది అసలు రీజన్ కాదు, రీజన్ అనేది వ్యాలిడ్ ఉండాలి. నాకు అది రీజన్, నేను అందుకే కొట్టాను. కాదు రాజు, ఒక ఆర్టిస్ట్ అన్నాక హెయిర్ స్టైల్ చేసుకోరా, లిప్స్టిక్ వేసుకోరా? చెప్పండి మీరు. రష్మి గారు, ఇక్కడ వ్యాలిడ్ రీజన్ చెప్పకపోతే ఖచ్చితంగా మిర్చి తినాలి. ఇది వ్యాలిడ్ రీజన్ లేదు. కొరకరా ఎదవా. సో ఇప్పుడు రామ్ ప్రసాద్ గారు అండ్ నుకరాజ్ గారు థ్యాంక్ యూ సో మచ్. ఇంకా నెక్స్ట్ ఇద్దరు వస్తారు ఓట్ వేయడానికి. రమేష్ గారు, సిజి గారు అండ్ కార్తిక్ గారు రండి. నాకు నలుగురు నచ్చలేదు. రీజన్ బాగోకపోతే తినాలి, నువ్వు గుర్తుపెట్టుకో. నాకు వీళ్ళు నలుగురు నచ్చలేదు. రీజన్ చెప్పండి. ఒకరు పొట్టిగున్నారు. రీజన్ సరిగా లేకపోతే మిరపకాయ తినాలి. సుధాకరు వీడు ఎవ్వడికి రూపాయి ఖర్చు పెట్టింగా నేను వీళ్ళేది. ఇది రీజనబుల్. ఓకే, వీడు అంకుల్ అందుకే నచ్చలేదు. వీడు మాట్లాడితే దుబాయ్ అంటాడు, ఫారెన్ అంటాడు, ఢిల్లీ అంటాడు. అది ఆ డబ్బులు ఆడు వస్తాడు. మిరకపతి చెప్పేదాకా వినాలి కదా. చెప్పు. ఇప్పుడిప్పుడే ఎదుగుతున్నాడు కదా, బిజీగా ఉండాలనుకోవాలి కదా. గ్యాప్ దొరికితే బ్యాంక్ వెళ్తే ఇక్కడ 4 లైఫ్ ఎంజాయ్ చేస్తాడు. మిరకపతి పాడు తిను అన్నా, నీకు 2 ఆప్షన్స్ ఉన్నాయి, ముందు నుంచే వెనక నుంచే చెప్పు. నటకుమార్ నాకు నచ్చింది, అందుకే నచ్చలేదు. నటకుమారి గారు, మీకు కూడా ఆయన నచ్చారు కానీ నచ్చలేదా? తినిపించండి పచ్చిమిర్చి. ఒకటి అమ్మా, ఒకటి చాలు. కాదు రమేష్ గారు, తినడానికి ముందే పచ్చి పిండి మిర్చి పిసికి
కార్తిక్ గారు రండి. వై బ్రో వీడి వల్ల నా టీం పోయింది. ఇంకొకటి, వీడు నా టీం లో కొన్ని సంవత్సరాలు చేసిండు, గృహ ప్రవేశం చేసుకొని పిలవలేదండి వీడు. ఇది కరెక్ట్ రీజన్. నాకు పబ్లిసిటీ అంటే ఇష్టం ఉండదు, అందుకే నేను దవడపలు రాలుతాయి పట్టుకో. పి ఫర్ పబ్లిసిటీ, పి ఫర్ పచ్చిమిర్చి. పచ్చిమిర్చి. నాకు సుధాకర్ అన్న అంటే బాగా రెస్పెక్ట్. ఒకసారి ఈవెంట్ కి పిలిచి 5,000 ఇచ్చిండు. ఎక్కువ ఫీల్ అయ్యేంటి అరే వీడు పార్షాలిటీ ఆ టీం అని. ఏంట్రా పార్షియాలిటీ? కళ్ళు మూసుకో. రీజన్ అంటే మొన్నటి వరకు ప్రవీణ్ బాగా నచ్చేవాడు. నిన్న నీ ఈవెంట్ కి వచ్చినా అది నచ్చలేదు. నటకుమార్ గారు నచ్చారు. ఎందుకు అది రీజన్ చెప్పాలి. ఫస్ట్ టైం నువ్వే ఆవిడకి నచ్చావన్నావు. మేబీ మీ ఇంటికి రావచ్చు కంటిన్యూగా. ఆవిడ నా గృహ ప్రవేశానికి పిలిచినా వచ్చింది, నా పెళ్లికి పిలిచినా వచ్చింది, అందుకే నచ్చింది. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్ కార్తిక్ గారు అండ్ సిజి గారు, చిత్రగుప్తుడు గారు. ఎవరిని పంపిస్తారు ఈ నలుగురులో? ఎవరిని పంపించేది లేదు. నాకెవ్వరు నచ్చలేదు. ఓటింగ్ రౌండ్ జరిగింది, మొహంలో పిండి కొట్టడం జరిగింది, మిరపకాయలు తినడం జరిగింది, అన్ని జరిగాయి. కానీ ఇక బతకలేదు, ముఖం చూపించలేదు ఎవరికి. అక్కడ చూపించలేక ఇక్కడ వచ్చాము. ఇక్కడ కూడా చూపించలేకపోతామంటే ఎక్కడ వెళ్ళాలి? ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ఎవరు తప్పు చేయలేదా? ఎవరికి ఏ రీజన్స్ లేవా? మీ నలుగురు ఉన్నావా? వాళ్ళని ఎందుకు సెలెక్ట్ చేయలేదు? దిస్ ఇస్ మై క్వశ్చన్, ప్లీజ్ టెల్ మీ ఆన్సర్. ఒక్క నిమిషం, ఇది గేమ్ ముందు అడగాలి నువ్వు. పాప ఆయన ఎక్స్పెక్ట్ చేయలేదు అంతమంది వచ్చి పిండి కొట్టేసి వెళ్ళిపోతారని. ఇంత పెద్దగా జరుగుతుందని మేము అనుకోలేదు కాబట్టి చిత్రగుప్తుని గారికి కూడా నిలబెట్టి అడగండి. దిస్ ఇస్ నాట్ కరెక్ట్. మీరు అడగండి. చిత్రగుప్తుడు గారు చెప్పండి. వాళ్ళు చేసిన తప్పుల్లో మీరు మరీ తప్పులు చేసి చెప్పండి, మీ బుక్ తీయండి, మీ పాపాల చిట్ట తీసి ఈ చిట్టీలో ఏం రాసినావో చెప్పండి. మా చిట్టా ముగికి ముందే మమ్మల్ని తీసుకొచ్చారు కాబట్టి ఏం చేసామని చెప్పండి. అబ్బాబా మీ పాపాలు చెప్తే చాలా ఘోరం జరుగుతుంది. అవి బయట పెట్టలేని నిజాలు అవి. నీ బ్యాంకాక్ బుక్ ఓపెన్ చేస్తారు అప్పుడు. నేను బ్యాంకాక్ వెళ్ళి సముద్రాన్ని చూసి సముద్రం లోపల ఏముందని చూశాను కానీ నేనేం చేయలేదండి. సో ఏదో రకంగా మేము సెట్ చేస్తాం కాబట్టి ప్రస్తుతానికి మీరు కూర్చోండి. ఈ టీవీ ప్రేక్షకులు అందరికీ హ్యాపీ టీచర్స్ డే. బావా ఆ. ఈ టీ పట్టుకో, టీ. ఈ చారు పట్టుకో, శుభాకాంక్షలు. చారేంటి టీ ఏంట్రా? టీ చార్స్ శుభాకాంక్షలు. ఎవరు వీడు అర్థం లేకుండా మాట్లాడుతున్నాడు? 40 years దాటిన తర్వాత తను పవర్ లిఫ్టర్ గా మన ఇండియాకి గోల్డ్ మెడల్ తెచ్చిపెట్టారు. మై నెక్స్ట్ టార్గెట్ ఏంటంటే డిసెంబర్ లో టర్కీలో జరగబోతున్న ఏషియన్ గేమ్స్ లో ఐ విల్ బి కంటెస్టింగ్ ఆన్ బిహాఫ్ ఆఫ్ ఇండియా. మేడం ఒకసారి మళ్ళీ మా ఎదురుగా ఒకసారి లిఫ్ట్ చేస్తే మేము కూడా కొంచెం హ్యాపీగా ఫీల్ అవుతాం. తొలకరి జల్లు ముందు ఉరిమేటి మబ్బులాగా, తొలకరి జల్లు ముందు ఉరిమేటి మబ్బులాగా, పచ్చని పైరు మీద వీచేటి గాలిలాగా పిల్లో పిల్లో అనూష నాకెందుకింత గోస, పిల్లో అనూష మనవాడు దామనాశ. కంప్లీట్లీ డిలైట్ టు వాచ్ అండ్ హియర్ యు అండి. తగారింటికి కొత్తగా పోతున్న ఉయ్యాలో టుంగుటుయ్యాలో, గుత్తంగా నారైక గుట్టాలే టైలరు ఉయ్యాలో టుంగుటుయ్యాలో. చల పేరు గల్లవాణి ఫేమస్ టైలరు ఉయ్యాలో టుంగుటుయ్యాలో, పదునైన సూదితో కుట్టేస్తానే పిల్ల ఉయ్యాలో టుంగుటుయ్యాలో.
యువర్ కొరియోగ్రాఫర్స్ డిలైట్. నాకు లైఫ్ ఇచ్చింది మాత్రం మా అమ్మ నాన్న తర్వాత మా భాస్కర్ అన్న. నా ఫ్యామిలీ మొత్తం ఇలా తింటుందంటే దానికి ఫస్ట్ కారణం భాస్కర్ అన్న. నాకు డబ్బులు పెట్టి ఫిలిం ఇన్స్టిట్యూట్ చేపించి ఇప్పటికీ నా వెనుకున్న ఒకే ఒక్క బలం మా గురు అన్న. మా తమ్ముళ్ళలాగా డ్రింకింగ్ క్యారెక్టర్ చేస్తే మేడం నేను ఇప్పటికీ టీచర్ జాబ్ నన్ను వదిలేస్తా. ఎంతో మంది స్టూడెంట్స్ కి గురువుగా, గోపాల్పట్నంలో మ్యాథ్స్ అసిస్టెంట్ గా మన రియల్ గురువు గారు మన సత్తుపండు గారు. ఇండస్ట్రీకి రావాలని చాలా కోరుకుండేది మొదట్లో. కొంతమంది ఉపాధ్యాయులు ముందు నువ్వు నీ కాళ్ళ మీద నువ్వు నిలబడు, తర్వాత ఇండస్ట్రీ గురించి ట్రై చేయంటే ఫస్ట్ ఇమీడియట్ గా టీచర్ పోస్ట్ సంపాదించిన తర్వాత నేను 2000 నుంచి కూడా ప్రయత్నం చేస్తే 2012లో ఈ ప్లాట్ఫామ్ అవకాశం దొరికింది. థ్యాంక్ యూ సో మచ్. శ్రీదేవి డ్రామా